ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూలై 5 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం లేవియ కాండం 13వ అధ్యాయం 46వ వచనం. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలెను, వాని నివాసము పాళ్యమునకు వెలుపల ఉండవలెను. వ్యాఖ్యానాంశం: కుష్టు పాపానికి సంకేతం. వ్యాఖ్యానాంశం: కుష్టు పాపానికి సంకేతం. వ్యాఖ్యానం: కుష్టు రోగం పాపానికి సంకేతం కాగా దానిని శుద్ధీకరించే విధానం దైవ రక్షణ విధానానికి సూచనగా ఉంది. కుష్ఠరోగి ఏమీ చేయడు, కేవలం నమ్మిక మాత్రం ఉంచుతాడు. తాను శుద్ధీకరణాచారానికి అప్పగించుకోవడం తన విధేయతను సూచిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఇది యేసుక్రీస్తు పాపి పక్షంగా చేసే కార్యాన్ని సూచిస్తోంది. యాజకుడే కుష్ఠరోగిని వెతకటానికి వెళ్తాడు. లేవియ కాండం 14వ అధ్యాయం 3వ వచనం. కుష్ఠరోగి సమాజంలోకి వెళ్ళటానికి వీల్లేదు కనుక యాజకుడే కుష్ఠరోగి ఉన్న చోటికి వెళ్తాడు. కుష్ఠరోగి యాజకుని వెతకలేదు, కానీ యాజకుడే కుష్ఠరోగిని వెతుకుతూ ఉన్నాడు. రక్షణ విషయంలో కూడా ఇంతే. దేవుడే మొదటి అడుగు మనిషి వైపు వేశాడు. ఆదాము పాపం చేసిన తరువాత దేవుని దగ్గరకు పరిగెత్తుకుంటూ పోక దేవుని నుండి పారిపోవటం గమనిస్తాం. అయితే ఆదాముని రక్షించడానికి దేవుడే మొదటి అడుగు వేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయుల విమోచన క్రియలో కూడా దేవుడే వారి దుస్థితిని చూసి రక్షింపటానికి దిగి వచ్చాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు, అలాగే 3వ అధ్యాయం 7, 8 వచనాలు. పాపి తనకై తాను దేవుని దగ్గర చేరలే. అందువలనే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి వాటిని మందలో చేర్చును అని వ్రాయబడి ఉంది. చూడండి, లోకా సువార్త 15వ అధ్యాయం మొదటి 7 వచనాలు, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. కుష్ఠరోగి శుద్ధి కొరకు బలిద్రవ్యం తీసుకువచ్చి దాన్ని అర్పించాలి. లేవియ కాండం 14వ అధ్యాయం 4-7 వచనాలు. ఈ సందర్భంలో 2 పవిత్ర పక్షులను తీసుకొని రావాలి. ఈ 2 పక్షులు సర్వలోక పాపాలను పరిహరించే యేసు ప్రభు జీవితానికి, మరణ పునరుద్ధానాలకు సూచనగా ఉన్నాయి. 2 పవిత్ర పక్షులు యేసుక్రీస్తు పవిత్ర జీవితాన్ని సూచిస్తున్నాయి. ఎందుకంటే ఆయన పనిలో విలువ అంతా ఆయన జీవితంలోనే ఉంది. ఆయన పాపం లేనివాడు కనుకనే మన కోసం పాపంగా చేయబడ్డాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఆయన పాపం లేనివాడు కనుక దేవుని నీతి అయి ఉన్నాడు. ఆయన నైజం మనందరి లాంటిదే అయితే ఆయన మరణం మనకెవ్వరికీ ప్రయోజనకరం అయ్యేది కాదు. ఆయన దైవత్వమే ఆయనలోని ప్రత్యేకత. ఆయన మరణానికి సంపూర్ణ విలువ ఇచ్చేది ఆయన దైవత్వమే. శుభములతో వందనాలు.